వెతకటానికి ఒక టైం ఉంది, ఆ టైంలోనే వెతకాలి దేవుణ్ణి. వెతుకుటకు టైం ఉంది, ఆ టైంలోనే వెతకాలి దేవుణ్ణి. వెతకాలి దేవుణ్ణి. ఆయన పాదాలు పట్టుకునే టైం ఉంది, ఆ టైంలో పాదాలు పట్టేసుకోవాలి. కృపాకాలం దాటక ముందే, కనికర కాలం దాటక మరే ప్రభువులో ఉన్నోళ్ళు ఇంకేం కోరుకోవాలో తెలుసా? నేను ఇంకా స్థిరపడిపోవాలి, నేను ఇంకా ప్రభువులో నమ్మకంగా, నీతిగా, యథార్థంగా నా ప్రార్థన పెరగాలి, నా ఉపవాసం పెరగాలి, నా కన్నీళ్లు పెరగాలి, నా పరిశుద్ధత పెరగాలి, నా నీతి భక్తి పెరగాలని కోరుకోవాలి. కానీ రోజు రోజుకి ఏదో చెడిపోకూడదు. ఏదో చెడిపోతున్నావంటే నువ్వు పిలుపులోంచి, సంకల్పంలోంచి పక్కకి వెళ్ళిపోతున్నావా? ఏర్పాట్లోంచి పక్కకి వెళ్ళిపోతున్నావా? ఉగ్రత పాలవటానికి వెళుతున్నావా? అసలు నీ మార్గము, నీ పాదాలు ఎడ్డుపోవచ్చున్నవి, నీ మనసు ఎడ్డుపోతుంది. అర్జెంటుగా ఆయన పాదాల దగ్గర కూర్చొని, నా మనసుకి ఒక కుదురు కావాలయ్యా, నా హృదయం కుదురుగా ఉండాలయ్యా, అర్జెంటుగా దర్శించు 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 అని పాదాల దగ్గర కూర్చొని కృప పొంది యేసు రక్తముతో కడగబడవలసిన కాలం ఇది. అర్జెంటుగా చీకట్లో నడవకుండా వెలుగులో నడవలసిన కాలం ఇది. ఎమర్జెన్సీ.